బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో తీవ్ర అపచారం ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్ పండుగ ముందు రోజు తిరుపతిలో తొలి తెలుగు వాగ్గేయకారుడు పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాస్ టోపీని పెట్టారు దుండగులు. అన్నమయ్యను అవమానకరంగా శాంటాక్లాస్ టోపీ పెట్టడాన్ని తీవ్రంగా ఖండించాయి హిందూ సంఘాలు. బజరంగ్ దళ సంస్థలు శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రియభక్తుడు పదకవితా పితామహుడిని కించపరిచేలా వ్యవహరించిన దుండగులు పై మండిపడ్డారు. క్రైస్తవులు అత్యుత్సాహం పనికిరాదని హిందూ సంఘాల ఆందోళనతో కూడిన హెచ్చరికలు జారీ చేశాయి. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి హిందూ సంఘాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో ఘోర అపచార ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్ పండుగ ముందు రోజు తిరుపతిలో తొలి తెలుగు వాగ్గేయకారుడు పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాస్ టోపీని పెట్టారు దుండగులు. అన్నమయ్యను అవమానకరంగా శాంటాక్లాస్ టోపీ పెట్టడాన్ని తీవ్రంగా ఖండించాయి హిందూ సంఘాలు. బజరంగ్ దళ సంస్థలు శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రియభక్తుడు పదకవితా పితామహుడిని కించపరిచేలా వ్యవహరించిన దుండగులు పై మండిపడ్డారు. క్రైస్తవుల అత్యుత్సాహం పనికిరాదని హిందూ సంఘాల ఆందోళనతో కూడిన హెచ్చరిక జారీ చేశాయి. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి హిందూ సంఘాలు.